టీవీఎస్ సంబంధించిన ఒక న్యూ అప్డేట్, ఓలాకి సంబంధించిన ఒక అప్డేట్, ఇవే కాకుండా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే విజ్ వెబ్స్. హై గైస్, ఆటోమొబైల్ న్యూస్ 34 కి స్వాగతం. ఈ రోజు అయితే మనం ఆటోమొబైల్ న్యూస్ లోని మొత్తం ఓవరాల్ గా ఏటెట్ ఉన్నాయో అన్ని డిస్కస్ చేద్దాం. మనకి ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి టీవీఎస్ నుండి. టీవీఎస్ అయితే ఒక ట్రేసర్ అయితే రిలీజ్ చేసింది అఫీషియల్ గా. దీంట్లో వాళ్ళు చెప్తుంది ఏంటంటే టీవీఎస్ సంబంధించిన వరకు సంథింగ్ ఎక్సైటింగ్ గా నవంబర్ 4th అయితే చెప్తున్నారు. ఈ నవంబర్ 4th ఒక వెహికల్ అయితే లాంచ్ చేస్తున్నారో లేదో అని కన్ఫర్మ్ గా చెప్పట్లేదు, కానీ ఒక ట్రేజర్ లో రిలీజ్ చేసి నవంబర్ 4th అయితే రిలీజ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. దీని ద్వారా నవంబర్ 4th టీవీఎస్ సంబంధించిన వరకు ఒక వెహికల్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఓలా నుండి. ఓలాకి సంబంధించిన వరకు ఎన్నో ఫీచర్స్ ఇచ్చారు, కానీ అవన్నిటిని ఇంకా రోల్ అవుట్ చేయలేదు. ఇప్పుడైతే దానికి సంబంధించిన వరకు హిల్ హోల్ మోడ్, మొన్నటి వరకును హిల్ హోల్ మోడ్ బీటా వరకే ఉండేది. ఇప్పుడైతే బీటా మోడ్ కాకుండా ఓవరాల్ గా అన్ని వెహికల్స్ కి రోల్ అవుట్ చేస్తున్నట్టు ఓలా వాళ్ళు అయితే అఫీషియల్ గా చెప్పుకుంటే, దీన్ని ఆల్రెడీ నేను ఓలా వెహికల్ లో ట్రై చేశాను. ఇది మనకు ఎక్కడ ఉపయోగపడుతుందంటే, మనం ఏదైనా అప్పు ప్లేస్ లో ఉండడం కానీ డౌన్ ప్లేస్ లో ఉండేటప్పుడు వెహికల్ మన కాలుతోని బ్రేకులు పట్టుకొని ఎంతసేపు ఉంటాం, అలా ఉండకుండా ఈ రెండు బ్రేకుల్ని మనం కలిపి ప్రెస్ చేస్తే హిల్ హోల్ మోడ్ అయితే ఆన్ అవుతుంది. ఇది కూడా మనకి జస్ట్ 1 minute వరకే ఉంటుంది. ఇది 1 minute వరకే జస్ట్ ఉంటుంది. అందుకోసమనే ఈ హిల్ హోల్ మోడ్ అయితే లాంచ్ చేశారు. జస్ట్ మనం 2-3 seconds, అంటే మనం ఎప్పుడైనా ట్రాఫిక్ లో ఉండేటప్పుడు ఈ హిల్ హోల్ మోడ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అప్పుల్లో ఉండేటప్పుడు కూడా అదైతే ఇప్పుడు రోల్ అవుట్ చేసినట్టు కంపెనీలు అయితే చెప్తున్నారు. యమహాకి సంబంధించిన యమహా WR155R వెహికల్ అయితే లాంచింగ్ డేట్ అయితే ఫిక్స్ అయింది. నవంబర్ 11th ఈ వెహికల్ అయితే లాంచ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఈ వెహికల్ చూడడానికి సేమ్ RX100 వెహికల్ లాగా అనిపిస్తుంది. ఈ వెహికల్ వచ్చిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలాగుంది అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టొయోటా నుండి. టొయోటాలోని హైడ్రేటర్ వెహికల్ ఉంది కదా, ఈ వెహికల్ లో అయితే సిగ్నేచర్ ఎడిషన్ అయితే లాంచ్ చేస్తున్నట్టు కంపెనీలు అయితే చెప్తున్నారు. ఈ ఎడిషన్ లోని వెహికల్ చూస్తే చాలా అంటే చాలా అట్రాక్ట్ గా అనిపిస్తుంది. వెహికల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. హైడ్రో డ్రోపింగ్ డ్యూయల్ టోన్ కలర్ అయితే దీంట్లో యాడ్ చేస్తున్నారు. హైడ్రో డిప్పింగ్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ అయితే దీంట్లో యాడ్ చేస్తున్నారు. దీంట్లో yellowish స్లిప్పర్స్ అయితే చాలా బాగున్నాయి. సీట్ మొత్తం మనకైతే ఎల్లో అండ్ బ్లాక్ కలర్ తోని ఇంటీరియర్స్ చాలా అంటే చాలా ఎగ్జైట్ గా అనిపిస్తున్నాయి. ఈ వెహికల్ అయితే తొందరలోనే మనకి స్టోర్స్ లో అవైలబుల్ ఉంటుందని కంపెనీలు అయితే చెప్తున్నారు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హోండా నుండి. హోండాకి సంబంధించిన వరకును ప్రైజెస్ అయితే చాలా వరకు డ్రాప్ అయ్యి GST తర్వాత ఇప్పుడైతే ఫెస్టివల్ ఆఫర్ కింద మనకి అరౌండ్ 55,000 వరకు ఫెస్టివల్ ఆఫర్ అయితే ఉన్నట్టు చెప్తున్నారు. దీనివల్ల మనకి లో GST ప్లస్ అమేజింగ్ ఫెస్టివల్ ఆఫర్స్ ని హోండా అయితే మనకు అందిస్తుంది. దీనివల్ల మనం చాలా వరకు వెహికల్స్ మీద అయితే మన ప్రైస్ అయితే తగ్గుతున్నాయి. ఏ వెహికల్ మీద ప్రైస్ తగ్గుతున్నాయో చూద్దాము. గ్రాండ్ ఐటమ్ నియోస్ మీద చూసుకుంటే మనకి GST వల్ల వీటి వల్ల ప్రైస్ తగ్గడం వల్ల కూడా అరౌండ్ ఎడిషనల్ గా మనం 50,000 అయితే తగ్గించుకునే వాళ్ళు అవుతాము. ఇవే కాకుండా వెన్యూ, ఆరా, ఎక్స్టార్, i20, అలకాజర్ ఈ వెహికల్స్ మీద కూడా ప్రైస్ అయితే చాలా వరకు తగ్గుతున్నాయి. మీలో ఎవరైనా దివాళీకి కానీ వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తాను. ఆల్మోస్ట్ మనకి GST కూడా చాలా వరకు కట్ ఆఫ్ అయింది. ఇప్పుడు మనకి అమేజింగ్ ఫెస్టివల్ ఆఫర్ ద్వారా కూడా మనకి ప్రైస్ అయితే చాలా వరకు తగ్గుతునే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎవరైనా తీసుకుందాం అనుకుంటే దీన్ని మీరు గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి టాటా కార్ వచ్చిన తర్వాత చాలా వరకు డిజైన్ లోని చాలా అంటే చాలా బాగా అయితే వెహికల్ అయితే ఉన్నది. ఇప్పుడైతే టాటా కార్ ఈవీని హిమాచల్ ప్రదేశ్ పోలీస్ వాళ్ళకైతే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే ఇచ్చినట్టు చెప్తున్నారు. ఈ వెహికల్ పోలీస్ కలర్స్ తోని వైట్ అండ్ బ్లూ కలర్స్ లో చూస్తుంటే వెహికల్ అయితే ఇంకా బాగా అనిపిస్తుంది. ఎలక్ట్రికల్ వెహికల్ పరంగా కూడా పోలీసు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పొల్యూషన్ తగ్గించే విధంగా ఇది ఒక ముందడుగు కింద హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ అయితే తీసుకుంది. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా నుండి. టాటాకి సంబంధించిన వరకు మనం ఎలక్ట్రికల్ కార్స్ అయితే చూసాము. ఇప్పుడైతే ఎలక్ట్రికల్ లారీస్ కూడా మనకి స్టార్ట్ అయ్యి ఈ లారీస్ కూడా చాలా అంటే చాలా పెద్దవే ఉన్నాయి. ఈ లారీ పికప్ ఇవన్నీ కూడా తొందరలో మనకైతే అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన తర్వాత వాటి పికప్ ఎంత ఉంటుంది, దాని రేంజ్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే టాటాలోని ఈ టాటా ఎలక్ట్రికల్ లారీస్ కూడా లాంచ్ అయ్యని కంపెనీలు అయితే చెప్తున్నారు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 3-wheeler అనగానే మోటారా వెహికల్ అయితే కనబడుతుంది ఈ మధ్య ఎక్కువగా. ఎందుకంటే దీంట్లో ఉండే ఫీచర్స్, పర్ఫార్మెన్స్, మైలేజ్ దాని వల్ల ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు వరకు మీరు అయితే దాంట్లో బ్లాక్ కలర్ అయితే ఎప్పుడు చూడలేదు. ఇప్పుడైతే బ్లాక్ ఎడిషన్ అయితే దీంట్లో లాంచ్ చేశారు. బ్లాక్ ఎడిషన్ లో చూస్తే వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా నుండి. టాటాకి సంబంధించిన వరకు టాటా సిరియా వెహికల్ అయితే లాంచింగ్ డేట్ తొందరలో ఉన్నట్టు చెప్తున్నారు. ఈ డేట్ లోని వీటిలో మనం కొన్ని ఫ్యూచర్స్ కోసం మనం డిస్కస్ అయితే 5 స్టార్ రేటింగ్ న్యూ వర్షన్ సిరియా వెహికల్
భారత్ ఎన్సిపిఏ దాంట్లోని 5 స్టార్ రేటింగ్ అయితే పొందినట్టు చెప్తున్నారు. ఇవే కాకుండా దీంట్లోని లెవెల్ 2 అడాస్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నారు. దీంట్లో లెవెల్ 2 అడాస్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవే కాకుండా 6 ఎయిర్ బ్యాగ్స్. సేఫ్టీ పరంగా టాటా అంటే మనకి సేఫ్టీ పరంగా ఎక్కడ తగ్గదు. అంత సేఫ్టీని కూడా దీంట్లో డెవలప్ చేశారంట. 360 వ్యూ కెమెరాని అన్ని కూడా దీంట్లో యాడ్ చేశారు. టాటా న్యూ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే దీంట్లో యాడ్ చేస్తున్నారు. 170 PS 280 న్యూటన్ మీటర్ మనకి టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. వీటిలో ఇంటీరియర్ కూడా చూసుకుంటే మనం ఓవరాల్ గా ఇంటీరియర్ పరంగా చాలా బాగుంటది. టాటా స్టీరింగ్ వీల్ కూడా ఇవే కాకుండా మనకి ఇన్స్ట్రుమేషన్ కన్సోల్ అన్ని కూడా చాలా వరకు చేంజ్ చేస్తున్నారు. దీనికి 5 డోర్స్ ఉంటుంది. 5 డోర్స్ తోని చాలా కంఫర్ట్ గా ఉండే విధంగా ఈ వెహికల్ అయితే లాంచ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇది తొందరలో లాంచ్ అయిన తర్వాత దీని మొత్తం డీటెయిల్స్ కోసం మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు వరకు ఉన్న ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్ ఇవే కాకుండా మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఆటోమొబైల్ న్యూస్ అప్డేట్ చేస్తూనే ఉన్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.